హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. అందరికీ నమస్కారం. సో ఈ రోజుల్లో ప్రతి పర్సన్‌కైతే ఐఫోన్ అవ్వనివ్వండి, ఆండ్రాయిడ్ ఫోన్ అవ్వండి, చాలామంది వాడుతున్నారు ఫోన్స్. సో ఫోన్ అనేది మనం ఎంతో కష్టపడి డబ్బులు దాచుకొనుకుంటాం. కానీ ఆ ఫోన్ అనేది పోతే దాన్ని ఎట్లా తీసుకురావడం అంటే చాలా అప్లికేషన్‌లు ఉన్నాయి. యాపిల్‌కైతే ఏ మాత్రం ఇబ్బంది అక్కర్లేదు. ఖచ్చితంగా సెక్యూర్‌గా ఉంటుంది. ఐక్లౌడ్ అనే ఒక అప్లికేషన్ ఉంది కాబట్టి, అంటే ఫైండ్ ఐఫోన్ అనే ఒక అప్లికేషన్ ఉంటుంది. ఐఫోన్ గురించి పక్కన ఉంచండి. బట్ ఆండ్రాయిడ్ యూజర్స్ చాలామంది ఉన్నారు. ఈ విషయాలు తెలియక పోయిన ఫోన్ మళ్ళీ తెచ్చుకోవడం ఎలాగో తెలియక కొత్త ఫోన్ అయితే మళ్ళీ కొనేస్తున్నారు. సో వాటికన్నిటికి కంప్లీట్‌గా ఫుల్ స్టాప్ అయితే పెట్టబోతున్నాం. సో దానికి చాలా వరకు అప్లికేషన్‌లు ఉన్నాయి. గవర్నమెంట్ కూడా ఒక వెబ్‌సైట్ అయితే లాంచ్ చేయడం జరిగింది ఇప్పుడు. సో వాటన్నిటి గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకోబోతున్నాం. మీరు చూస్తున్నారు క్రియేటివ్ వర్కర్స్ యూట్యూబ్ ఛానల్. నేను మీ దీక్షిత్. మన ఛానల్ గనుక మీరు ఇప్పటికీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కిందనున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ అయితే ఆల్ క్లిక్ చేసేయండి. అట్లనే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి. నా ఇన్‌స్టా ఐడీ కనుక ఫాలో అవ్వకపోతే ఛానల్ అబౌట్‌లో ఇన్‌స్టా ఐడీ ఉంది. అలా నా ప్రీవియస్ వీడియోస్ కనుక చూడాలనుకున్నట్లయితే పైన కార్డ్స్‌లో పాపప్ అవుతూ ఉంటుంది. వీడియోస్ చెక్ చేయండి. లేట్ చేయకుండా ఈ వీడియోలోకి అయితే మనం స్టెప్ ఇన్ అయిపోదాం గాయ్స్. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కొన్ని స్టెప్స్ అయితే చెప్తాను. మనకి చాలా రకాలుగా మనైతే పోయిన మొబైల్‌ని తీసుకొని రావచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒక ఆండ్రాయిడ్ మొబైల్ అయి ఉండాలి. అంటే పోయిన మొబైల్ గురించి పక్కన ఉంచండి. బట్ ఆ మొబైల్ ఎక్కడుందో తెలుసుకోవడానికి మనకొక మొబైల్ అయితే ఉండాలి. లేదా మీ దగ్గర ల్యాప్‌టాప్ ఉన్నా పర్వాలేదు. సో ఫస్ట్ నేనైతే మొబైల్ అయితే యూజ్ చేస్తాను మీకు అందరికి అర్థమయ్యే విధంగా. సో మీ ఫోన్‌లో అయితే చాలా వరకు సెట్టింగ్స్ ఉంటాయి. ఇప్పటికీ గనుక మీరు సెట్టింగ్స్ గనక చేయకపోయి ఉంటే ఖచ్చితంగా యాక్టివేట్ చేయండి. అసలు సెట్టింగ్స్ ఏంటంటారా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరేంటంటే ఫోన్ సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. సెట్టింగ్స్ ఓపెన్ చేసిన తర్వాత అక్కడ థెఫ్ట్ THEFT ఓకే. థెఫ్ట్ ప్రొటెక్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్ క్లిక్ చేస్తే మీకు అక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి చూసారు కదా. థెఫ్ట్ డిటెక్షన్ లాక్ అని ఉంటుంది. ఆఫ్‌లైన్ డివైస్ లాక్ అని ఉంటుంది. అవి ఆన్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ మీ చేతిలోని ఫోన్ ఎవరన్నా లాగేసుకుంటే ఆటోమేటిక్‌గా స్క్రీన్ మీద లాక్ అయిపోతుంది. దాని పాస్‌కోడ్ ఎంటర్ చేస్తేనే కానీ మనకి ఫోన్ అనేది ఓపెన్ అవ్వదు. సో ఇది ఫస్ట్ అండి. ఓకే. దాని భయ్యా ఫోన్ రీసెట్ చేస్తారు. ఫ్యాక్టరీ రీసెట్ చేస్తే మళ్ళీ ఫోన్ వాడేసుకోవచ్చు అంటారు కదా. అండ్ సెకండ్ థింగ్, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసినప్పుడు ఖచ్చితంగా పాస్వర్డ్ అడుగుతుంది. ఆ సెట్టింగ్ కూడా మీరు ఫోన్‌లో అయితే చేసుకోవచ్చు. సో ఇవి కాదు, నాకు ఫోన్ కంప్లీట్‌గా పోయింది, నా దగ్గర లేదు, ఇప్పుడు ఎలాగంటారా? దానికేంటంటే ఫస్ట్ మీ ఫోన్‌లో ప్లే స్టోర్ అప్లికేషన్ అయితే ఉంటుంది. సో దానికి ఖచ్చితంగా మీకు ఇంటర్నెట్ అవైలబుల్ ఉండవలసి ఉంటుంది. సో ప్లే స్టోర్ అప్లికేషన్ లేదు బ్రో మరి ఎట్లా అంటే ఖచ్చితంగా మీకు అప్లికేషన్ అనేది గూగుల్‌లో కూడా దొరుకుతుందండి. ఫైండ్ లాస్ట్ మొబైల్ అని చెప్పేసి. సో ఫస్ట్ అయితే మనం ప్లే స్టోర్ ఓపెన్ చేద్దాం. ప్లే స్టోర్ ఓపెన్ చేసి లాస్ట్ మై డివైస్ అని కొడితే గూగుల్ ఫైండ్ మై డివైస్ అని చూపిస్తుంది చూసారు కదా. ఆ అప్లికేషన్ అయితే నేను ప్రీ ఇన్‌స్టాల్ చేశాను. ముందుగా ఇన్‌స్టాల్ చేశాననమాట. సో మీరైతే ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే మీరు ఏ అకౌంట్‌తో లాగిన్ అవుదాం అనుకుంటున్నాను అడుగుతుంది. సో ఆ పర్టిక్యులర్ లాగిన్ అకౌంట్ అయితే మీరు ఎంటర్ చేయండి. నేనైతే నా పర్టిక్యులర్ మెయిల్‌తో అయితే నేను లాగిన్ అవుతున్నా. సో దానికి మన పాస్వర్డ్ అడుగుతుంది. సో ఆటోమేటిక్‌గా ఫోన్‌లో అయితే చూపించేసింది. బట్ ఇలా కాదు, నాకు అది వెబ్‌లో చూడాలనుకున్నట్లయితే అక్కడ చూసారు కదా, ఫైండ్ మై డివైస్ ఇన్ వెబ్ అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్‌గా క్రోమ్ ఓపెన్ అవుతుంది. ఓకే. క్రోమ్ ఓపెన్ అయింది. అక్కడ గూగుల్ మ్యాప్ అయితే మొత్తం కనిపిస్తుంది చూసారు కదా. ఇక్కడ నేను ప్లస్ సింబల్ మీద క్లిక్ చేస్తే నా పర్టిక్యులర్ లొకేషన్ కరెక్ట్‌గా ఎక్కడుందని చూపించేస్తుంది. అట్లనే ఇక్కడ ప్లే సౌండ్‌ని క్లిక్ చేస్తే ఆటోమేటిక్‌గా ఫోన్ సౌండ్ అయితే వస్తుంది. అట్లనే సెక్యూర్ డివైస్ క్లిక్ చేస్తే ఫోన్ అనేది లాక్ అవుతుంది. అండ్ దట్ టూ ఫ్యాక్టరీ రీసెట్ డివైస్ కొడితే అందులో డేటా మొత్తం పోతుంది. మన డేటాని ఎదుటి వారు చూడకుండా ఉండడం కోసం ఫ్యాక్టరీ రీసెట్ చేయొచ్చు. సో ఇది వదిలేయండి. ఇది ఒక అప్లికేషన్. ఓకే. ఈ అప్లికేషన్ క్లోజ్ చేసి ఇంకొక అప్లికేషన్ అయితే మనకి అవైలబుల్‌లో ఉందండి. హ్యామర్ సెక్యూరిటీ. ఓకే. హ్యామర్ సెక్యూరిటీ అది కూడా సెర్చ్ చేద్దాం ఒకసారి. ఓకే. హ్యామర్ సెక్యూరిటీ ఈ అప్లికేషన్ కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ అప్లికేషన్ అండి. చూసారు కదా, ఇక్కడ మామూలుగా అప్లికేషన్ అయితే ప్లే స్టోర్‌లో దొరుకుతుంది మీకు ఆండ్రాయిడ్ యూజర్స్‌కి అయితే. సో అప్లికేషన్ ఇన్‌స్టాల్ చేసుకొని సెటప్ హ్యామర్ అని క్లిక్ చేసి అక్కడ మీ నేము సో అండ్ సో నేమ్ ఇవ్వండి. అండ్ మీ వాట్సాప్ నంబర్ ఇచ్చిన తర్వాత అక్కడ ఓటీపీ వెళ్తుంది. అందులో కొన్ని పర్మిషన్స్ అయితే అడగడం జరుగుతుంది. ఆ పర్మిషన్స్ అన్నీ అయిన తర్వాత ఏంటంటే మీకు ఆటోమేటిక్‌గా యాక్సెప్ట్ అయితే అయిపోతుంది గైస్. సో నెక్స్ట్ ఇంకొక అప్లికేషన్ ఉంది భయ్యా. అప్లికేషన్ అయితే కాదు, డైరెక్ట్‌గా గవర్నమెంట్ లాంచ్ చేసిన వెబ్‌సైట్ ఇది. సో ఆ వెబ్‌సైట్ ఏంటి? అసలు ఎలాగా ఈ ముందు చెప్పిన అప్లికేషన్‌లు గనుక మీ ఫోన్‌లో లేకపోతే ఈ అప్లికేషన్ ద్వారా మీ ఫోన్ అనేది ఖచ్చితంగా 100కి 100% మీకు అప్లికేషన్ ద్వారా ఆ పర్టిక్యులర్ వెబ్‌సైట్ ద్వారా మీకు దొరుకుతుంది. సో ఫస్ట్ మీ ఫోన్‌లో ఏదైతే క్రోమ్ ఉంటుంది కదా. అంటే మీ ఫోన్ కాకపోయినా వేరే ఫోన్ ఉంటుంది. ఆ ఫోన్‌లో క్రోమ్
ఓపెన్ చేసి అక్కడ CEIR అని టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత మీకు అక్కడ చూసారు కదా, స్టార్టింగ్లో వెబ్సైట్ వచ్చింది, ఫిల్ అవుట్ ద రిక్వెస్ట్ రిజిస్ట్రేషన్ ఉంటుంది. చూసారు కదా, వెబ్సైట్ అయితే మనకి ఈ రకంగా ఇంటర్ఫేస్ అయితే రావడం జరుగుతుంది. అక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పర్టిక్యులర్ వెబ్సైట్లో డీటెయిల్స్ అప్లోడ్ చేసే ముందు మీ నియర్ బై పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇలా నా ఫోన్ పోయింది సార్ అని చెప్పేసి, మీ ఫోన్ కొన్నప్పుడు బాక్స్ పైన IMEI నెంబర్స్ ఉంటాయి, సీరియల్ నెంబర్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి కదా, ఆ బాక్స్ అండ్ బిల్లు పట్టుకెళ్ళి, అంటే బిల్ ఎందుకంటే మీది అని ప్రూఫ్ చూపించడానికి బిల్ అడుగుతారన్నమాట, వాళ్ళ సెక్యూరిటీ రీజన్స్ పర్పస్ అనమాట. సో బిల్లు అలాగే బాక్స్ పట్టుకెళ్ళి చూపిస్తే వాళ్ళు FIR అయితే ఫైల్ చేస్తారు. ఫైల్ చేసినప్పుడు మీకు ఒక ఏదో సంథింగ్ ఫైల్ చేసినట్టుగా ప్రూఫ్ అయితే ఇస్తారు కదా. ఆ తర్వాత ఈ అప్లికేషన్ ఓపెన్ చేసి అక్కడ పర్టికులర్ బ్లాక్ అని ఉంది కదా, అంటే ఫోన్ ఎవరైనా దొంగలించారా పర్టికులర్ ఆప్షన్ క్లిక్ చేసి ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. మీ మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో ఆ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. అలానే ఇంకొక మొబైల్ నెంబర్, ఇంకొక నెంబర్ ఉంటే ఆ నెంబర్ కూడా ఎంటర్ చేయండి ఖచ్చితంగా. సో అంటే మీకు ఒక నెంబర్ కాకపోయినా ఇంకో నెంబర్ అని యూజ్ అవుతుందని చెప్పేసి ఆల్టర్నేటివ్ నెంబర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ IMEI నెంబర్ 1, IMEI నెంబర్ 2. ఆ IMEI నెంబర్ 1 and 2 అనేది మీ మొబైల్ బాక్స్ ఉంది కదా, కొన్నప్పుడు బాక్స్ ఉంది కదా, ఆ బ్యాక్ సైడ్ అయితే మీకు స్టిక్కర్ ఉంటుంది. ఆ స్టిక్కర్ మీద IMEI నెంబర్ ఉంటుంది, 1 and 2 ఇస్తారు. ఆ రెండు కూడా యాజ్ ఇట్ ఈస్గా ఎంటర్ చేయండి. ఆ తర్వాత డివైస్ బ్రాండ్ అండి, అంటే మీది ఏ మొబైల్ అంటే అక్కడ కనిపిస్తుంది కదా, ఆ మొబైల్ బ్రాండ్ పేరు అయితే క్లిక్ చేయండి. మీది ఏ మొబైల్ అయితే ఆ మొబైల్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒప్పో టైప్ చేద్దాం. ఒప్పో చూసారు కదా, ఒప్పో వచ్చింది. అట్లనే రెడ్మీ అని టైప్ చేద్దాం, రెడ్మీ వచ్చింది. ఓకే, అంటే ఎన్ని మొబైల్ బ్రాండ్స్ ఉన్నాయో ఇక్కడ అన్ని మొబైల్ బ్రాండ్స్ కూడా మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత నెక్స్ట్ డివైస్ మోడల్, అంటే మీది ఏ మోడల్ అంటే రెనో 6 Pro, యాపిల్, అంటే తెలిసిందే కదా మోడల్ నెంబర్ అనేది, రెడ్మీ 12 Pro, 14 Pro, 10 Pro, 7 Pro, 6 Pro ఉంటాయి కదా, అట్లా మోడల్ అయితే ఎంటర్ చేయండి. అట్లని ఇన్వాయిస్ అంటే మీ యొక్క ఫోన్ కొన్నప్పుడు ఒక బిల్ ఇస్తారు కదా, చెప్పాను కదా బిల్ ఖచ్చితంగా ఉండాలని చెప్పేసి, ఆ ఇన్వాయిస్ అయితే ఇక్కడ చూస్ ఫైల్ క్లిక్ చేసి మీ ఫోటో అయితే అప్లోడ్ చేయాలి. తర్వాత లాస్ట్ ఇన్ఫర్మేషన్, మీ మొబైల్ ఎక్కడ పోయింది, ప్లేస్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఎప్పుడు పోయింది ఆ డేట్ కూడా ఎంటర్ చేయండి. అట్లనే స్టేట్, ఏ స్టేట్ మీది, ఆంధ్రప్రదేశ్, అట్లా అంటే మీది ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేయండి. అంటే మీరు ఏదైతే అది, ఓకే నేను బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాను అనమాట. సో నెక్స్ట్ ఇంకేముందని ఇందులో, ఓకే డిస్ట్రిక్ట్, మీది ఏ డిస్ట్రిక్ట్ ఆ డిస్ట్రిక్ట్ ఎంటర్ చేస్తారు. సెలెక్ట్ పోలీస్ స్టేషన్, మీరు ఏ పోలీస్ స్టేషన్లో అయితే మీరు ఆల్రెడీ FIR ఫైల్ చేయించారో ఆ పర్టిక్యులర్ పోలీస్ స్టేషన్ అక్కడ ఎంటర్ చేయాలి. అండ్ నెక్స్ట్ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ నెంబర్, మీకు ముందుగా చెప్పాను కదా, FIR ఫైల్ అయితే ఒక పర్టికులర్ ఫైల్ ఏరియాకి ఒక నెంబర్ ఇస్తారు, ఆ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేసి కంప్లైంట్ ఆ ఫామ్ ఉంటుంది కదా, FIR ఫైల్ చేశారు కదా, ఆ పర్టికులర్ దాన్ని ఫోటో తీసుకొని ముందుగానే ఆ ఫోటో తీసుకొని చూస్ ఫైల్ క్లిక్ చేసి ఇక్కడ ఫోటో అయితే అప్లోడ్ చేయండి. ఇంకా ఏమైనా యాడ్ మోర్ క్లిక్ చేయాలనుకోవట్లేదు, యాడ్ మోర్ క్లిక్ చేయవచ్చు, ఇంకా ఫొటోస్ యాడ్ చేయొచ్చు, ఇంకా కావాలని ఇంకా యాడ్ చేసుకోవచ్చు అనమాట. అట్లనే ఇప్పుడు మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడానికి ఇన్ఫర్మేషన్ అడుగుతుంది. ఓనర్ నేమ్, మీ పేరు రాయండి, మీ అడ్రస్ ఏదైతే అడ్రస్ ఉందో అడ్రస్ మెన్షన్ చేయండి. ఐడెంటిటీ, ఆధార్ కార్డా, పాన్ కార్డా, ఓటర్ ఐడియా, డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్ ఐడెంటిటీ ప్రూఫ్ అనమాట. నెక్స్ట్ ఐడెంటిటీ నెంబర్, మీరు ఏదైతే ఐడెంటిటీ అప్లోడ్ చేస్తారో ఆధార్ కార్డ్ అప్లోడ్ చేస్తే ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి, పాన్ కార్డ్ అయితే పాన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి, డ్రైవింగ్ లైసెన్స్ అయితే డ్రైవింగ్ లైసెన్స్ ఎంటర్ చేయండి. మ్యాక్సిమం అందరూ ఆధార్ కార్డు, పాన్ కార్డే వాడతారు. సో ఇక్కడ ఈమెయిల్ ఐడి ఖచ్చితంగా పనిచేసిద్దామంటే, ఎందుకంటే మీకు మెయిల్ వచ్చే అవకాశం 100% ఉంటుంది. సో ఆ తర్వాత క్యాప్చీ కోడ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయడం, మ్యాథ్ ఏదైతే క్యాప్చీ కోడ్ ఉందో యాజ్ ఇట్ ఈస్గా అలా ఎంటర్ చేసేయండి. నేను రాంగ్ ఎంటర్ చేశాను ఏమనుకోవద్దు. ఇక్కడ మొబైల్ నెంబర్ ఫర్ OTP, ఈ నెంబర్ మాత్రం ఖచ్చితంగా పనిచేసే నెంబర్ ఇవ్వండి, OTP గురించి కాదండి. తర్వాత మీ మొబైల్ పోయింది కదా, ఆ మొబైల్ అయితే మీకు ఖచ్చితంగా మళ్ళీ దొరుకుతుంది, దొరికినప్పుడు వాళ్ళు మీకు కాల్ చేస్తారు. సో అందుగురించి నెంబర్ అనేది పనిచేసేది ఇవ్వండి. ఇచ్చేసి గెట్ OTP కొడతారు, OTP వస్తుంది, OTP ఎంటర్ చేసి ఇక్కడ టిక్ మార్క్ క్లిక్ చేసి సబ్మిటింగ్ క్లిక్ చేస్తే కంప్లీట్గా ప్రాసెస్ క్లియర్ అయిపోతుంది. ఇక్కడ నుంచి ఏవైనా మీ ఫోన్ దొంగలించిన ఫోన్ ఏదైతే ఉంది కదా, ఆ దొంగలించిన ఫోన్లో ఎవరైనా సిమ్ కార్డ్ వేస్తే ఆటోమేటిక్గా ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మీకు అట్లానే పోలీస్ వాళ్ళకైతే చేరడం జరుగుతుంది. ఆటోమేటిక్గా పోలీస్ వాళ్ళు రెస్పాండ్ అవ్వడం కానీ, మీరే వెళ్ళి పోలీసులు వాళ్ళు కాంటాక్ట్ అవ్వడం కానీ, ఆ లొకేషను, తోటకూర మొత్తం అన్నీ కూడా మీకైతే రావడం జరుగుతుంది. ఈ రకంగా మీ పోయిన ఫోన్ అయితే వెనక్కి తీసుకొని రావచ్చు. బట్ సో ఇదండి, ఇది మ్యాటర్ అసలు. ఈ వీడియో కనుక మీకు నచ్చింది, ఇన్ఫర్మేషన్ ఉందంటే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి, వీడియోతో షేర్ చేయండి. మ్యాక్సిమం ఎక్కువ మందికి అయితే
షేర్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఈ మధ్య చాలామంది కావాలని అయితే ఫోన్లు పారేసుకోరు. అన్ఎక్స్‌పెక్టెడ్‌గా జరుగుతుంది. టెన్షన్స్ వల్ల అక్కడ పెడతాం, బస్సులో పడిపోతుంది. మళ్ళీ ఇంక పోయినట్టే. మళ్ళీ కొత్త ఫోన్ కొనుక్కోవాలి. డబ్బులైతే ఊరికనే రావు కదా! సో, ఇది ఫ్రెండ్స్ మరొక కొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ టు క్రియేటివ్ వర్కర్స్ అండ్ హావ్ ఎ నైస్ డే గైస్. జై హింద్.